తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ ధరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును. కాంటాక్ట్ నంబర్ 7093169898. నమస్తే, వెల్కమ్ టు ఆధార్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికి నిరసన సెగ ఎదురైంది. కబ్జాల ఎమ్మెల్యే గోబ్యాక్ అంటూ కూటమి శ్రేణులు ఆందోళన బాట పట్టారు. టీడీపీ, జనసేన కూటమి నాయకులు మంగళవారం నిరసన తెలిపి రాస్తారోకో చేపట్టారు. వైసీపీ పార్టీ కార్యాలయంకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి రావడంతో నియోజకవర్గం వదిలి వెళ్లాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడంపై నిరసనగా ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడించి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో చేశారు. అయితే ఇది ఇప్పుడే కాదు, గత కొన్ని రోజులుగా పెద్దిరెడ్డి కుటుంబానికి ఈ నిరసన సెగ అనేది తగులుతూనే ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. రైట్ చరణ్, చెప్పండి, ప్రస్తుతం తంబాళ్లపల్లిలో పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు ఏంటి రాస్తారోకోకి గల వెనకున్న కారణం ఏంటి? గారు, ఇప్పుడు మనం అన్నమయ్య జిల్లా తంబాలపల్లి నియోజకవర్గంలో చూస్తుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. మరోసారి ఏదైతే గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ద్వారకానాథ్ రెడ్డి చేసిన అక్రమాలు, అవినీతి, దీన్ని ఎదిరించిన టీడీపీ నాయకులపై ప్రధానంగా కేసులు పెట్టి బెదిరించారని చెప్పుతూ ఇక్కడ టీడీపీ నాయకులు అయితే ఆందోళన చెందారు. ఏదైతే ఇప్పుడు మరోసారి వైసీపీ నాయకుడిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ద్వారకానాథ్ రెడ్డి మరోసారి తంబాలపల్లికి ఎమ్మెల్యేగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ టీడీపీ నాయకులను కొంతమందిని బెదిరించారని చెప్పి ఆయన పైన ఎవరైతే ఉన్నారో టీడీపీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు నిరసనకు దిగిన పరిస్థితి. దొంగ ఓట్లతో గెలిచిన ద్వారకానాథ్ రెడ్డి మా ప్రాంతంను విడిచి వెళ్ళాలని చెప్పి తంబాలపల్లి కార్యకర్తలు అయితే కన్నా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి. అయితే గెలిచిన గత చాలా రోజుల తర్వాత తంబాలపల్లి నియోజకవర్గానికి వచ్చిన ఈ ద్వారకానాథ్ రెడ్డి గారిని గో బ్యాక్ అంటూ ఏదైతే తంబాలపల్లి ఎంట్రన్స్ నుంచే నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే చూస్తున్నాము. ఏదైతే వైసీపీ నాయకులు గతంలో టీడీపీ పైన కావచ్చు, జనసేన పార్టీ పైన ఎవరైతే అతన్ని ఎదిరించారో వాళ్ళపైన కేసులు పెట్టి బెదిరించారంటూ ఇప్పుడు మరోసారి మా పైన దాడులకు దిగుతున్నారని చెప్పి ఆయనకైతే నిరసన అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఇదే విధంగా పొంగనూరులో కావచ్చు, పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా ఇదే విధంగా నిరసన తెలిపిన పరిస్థితి టీడీపీ కార్యకర్తలు అయితే కన్నా. మరోసారి ఇప్పుడైతే తంబాలపల్లికి వెళ్ళిన పెద్దిరెడ్డి గారి తమ్ముడే ద్వారకానాథ్ రెడ్డి మరోసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బెదిరిస్తున్నాడని చెప్పి మరోసారి ఇలాంటి చర్యలు దిగకూడదు, మా ప్రాంతంలోకి ఏదైతే ఫేక్ ఓట్లతో గెలిచిన ద్వారకానాథ్ రెడ్డి మా ప్రాంతానికి ఎమ్మెల్యేగా కాకూడదు, ఇక్కడికి రాకూడదు అని చెప్పి వైసీపీ కార్యాలయం ఎదుటే నిరసన దిగిన పరిస్థితి టీడీపీ కార్యకర్తలు. అయితే ద్వారకానాథ్ రెడ్డి సొంత నియోజకవర్గమైన తంబాళ్లపల్లి ప్రాంతంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇసుకని డంప్ యార్డ్గా మార్చేశారు, కుప్పలుగా అక్కడ ఇసుకని చేర్చుకున్నారు అంటూ కూడా కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. అంటే దీని అంతటికీ కారణం ద్వారకానాథ్ రెడ్డి దగ్గరుండి చేయించారు అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఏదైతే ఇసుక మాఫియాతోనే కాకుండా ఏదైతే తంబాలపల్లిలో ఉన్న క్వారీలతో సహా ఏదైతే క్వారీలు కానీ, ఇసుక కానీ అక్కడ ఉన్న ప్రాంతం నుంచి బయట రాష్ట్రాలకు పంపిస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారని చెప్పి ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున ఉన్నాయి. దాన్ని ఎదిరించిన టీడీపీ కావచ్చు, జనసేన కార్యకర్తల పైన కావచ్చు గతంలో కేసులు పెట్టి బెదిరించారని చెప్పి మరోసారి ఇలాంటి అలవాటు మరోసారి పునరావృతం కాకుండా ఏదైతే ద్వారకానాథ్ రెడ్డి మా ప్రాంతంలో అడుగు పెట్టకూడదు అని చెప్పి ఏదైతే వైసీపీ కార్యాలయం ఉందో దాని ఎదుటే నిరసనకు దిగిన పరిస్థితి ఈ రోజు. రైట్. అంటే గత కొన్ని రోజులుగా చూసినట్లయితే అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా పొంగనూరుకి రానివ్వకుండా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అడ్డుకున్న పరిస్థితి. ఇంకో పక్క తన కొడుకైనటువంటి మిథున్ రెడ్డి కూడా పొంగనూరుకి వెళ్ళాలి అనుకున్న తరుణంలో అడ్డుకున్న పరిస్థితి. ఇప్పుడు చూసినట్లయితే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిని కూడా అడ్డుకుంటున్నారు. పూర్తిగా పెద్దిరెడ్డే టార్గెట్ అన్నట్టుగా వెళుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏంటి, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే పూర్తిగా చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే పెద్దిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారో ఆయన రాయలసీమ రాజకీయాలు కనుసన్నల్లోనే జరిగేటివి అని చెప్పి ఏదైతే వార్తలు అయితే వినిపిస్తున్న పరిస్థితి, అదైతే వాస్తవంగానే గత ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇద్దరు కూడా అదే భావించారు. రాయలసీమ ప్రాంతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నల్లోనే అన్ని జరుగుతాయని ఈసారి ఏదైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న వ్యతిరేకతే
క్లీన్ స్వీప్ చేసి కేవలం 2 సీట్లకే పరిమితం చేసిన పరిస్థితి ఉమ్మడి చిత్తూరు జిల్లాని. అదే దృష్టిలో పెట్టుకొని టీడీపీ కార్యకర్తలు గాని, ఈ జనసేన కార్యకర్తలు గాని, ఏదైతే పుంగనూరు నియోజకవర్గం అడ్డాగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అడ్డాగా ఉన్న పుంగనూరు నియోజకవర్గంలో కేవలం అతి తక్కువ మెజారిటీతో గెలవడానికి కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏదైతే ఈ ఓట్లు కూడా దొంగ ఓట్లు వేసుకొని గెలిచిందే గాని ప్రజలు అందరినీ వ్యతిరేకిస్తున్నారు. ప్రజలకి ఏదైతే స్వపాలన కావాలి కాబట్టి కూటమిని కోరుకున్నారని చెప్పి ఈ టీడీపీ కావచ్చు, జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు కోరుకుంటున్న పరిస్థితి. అదే విధంగా తంబాలపల్లిలో కూడా కేవలం ఆయన స్వయాన తమ్ముడు ద్వారకనాథరెడ్డి కూడా కేవలం బెదిరించి ఓట్లు వేయించుకున్నాడు, గెలిచాడే కానీ ప్రజలు ఎవరు కూడా వాళ్ళని కావాలని కోరుకోలేదు. అదే అందుకనే మేము తంబాలపల్లి నియోజకవర్గంలో ద్వారకనాథరెడ్డి అడుగు పెట్టకూడదు అని చెప్పి మేము నిరసన దిగుతున్నాము అని చెప్పే మాటలైతే వాళ్ళ ద్వారా వినిపిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా తమ రాజంపేట ఎంపీగా గెలిచారని కేవలం ప్రజలు ఓట్లతో గెలవలేదు, కేవలం ఫేక్ ఓట్లతో గెలిచారనే ఆరోపణలు అయితే కన్నా భారీగా వినిపిస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ చరణ్. సో మొత్తానికి పూర్తిగా పెద్దిరెడ్డి కుటుంబమే దొంగ ఓట్లతో గెలిచింది. పూర్తిగా కబ్జాలు చేస్తూ వాళ్ళు ఇంతగా ఎదిగారు. అటు ఇసుక మాఫియా కానీ, అటు క్వారీలు కానీ ధ్వంసం చేసిన పరిస్థితి, పూర్తిగా ఆక్రమించిన పరిస్థితి అయితే అటు పుంగనూరులో కానీ, ఇటుపక్క తంబళ్లపల్లి నియోజకవర్గంలో కూడా ఉంది. ఈ క్రమంలోనే ఇటు తంబళ్లపల్లికి కూడా పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిని రానివ్వకుండా చేస్తున్నారు కార్యకర్తలు. అటు పుంగనూరులో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రానివ్వకుండా చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు ద్వారకానాథ్ రెడ్డి కూడా నిరసన సెగ తగిలినట్టుగా కూడా మనకి తెలుస్తున్న విషయం. దీన్ని మొత్తానికి పెద్దిరెడ్డి కుటుంబానికి టీడీపీ కార్యకర్తలు ఇస్తున్న ఒక చిన్నపాటి వార్నింగ్ గా కూడా చూడొచ్చు. ఇది ప్రస్తుతానికి తంబళ్లపల్లి అప్డేట్. స్టే ట్యూన్ టు ఆధాన్.